మండవల్లి, కైకలూరు, కలిగిండి, ముదినేపల్లి మండలాల నుంచి వచ్చిన మా ఆడపడుచులకి, మా అన్నదమ్ములకి, జన సైనికులకి, పెద్దలకి అందరికీ నా కూటమి తరపు నుంచి, జనసేన తరపు నుంచి, వేదిక పైన ఉన్న నాయకుల తరపు నుంచి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. మనకి కొల్లేరు, కైకలూరు, మన కొల్లేరు సరస్సు చిన్నప్పుడు తెలుగు పాఠాల్లో చదువుకున్నాం. అంటే అంత విశిష్టమైనది. అంటే కొంప కొల్లేరైంది అంటాం. ఏదైనా అంటే వెళ్ళిపోయింది, కొల్లేరులోకి వెళ్ళిపోయింది జీవితం అని. ఈరోజు కొల్లేరే ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది. అంటే ఈ రోజున నన్ను అందరూ అడుగుతాను, ఇందాక పీటీఐ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా, మీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు పాలిటిక్స్కి, దశాబ్ద కాలంగా ఓడిపోయినా మీరు ఎందుకు నిలబడి ఉన్నారు అని అడిగితే వాళ్ళకి ఒకటే చెప్పా, మనిషి అనేవాడు ఎవడు కూడా, సగటు మనిషి ఎవరమైనా సరే, నాతో సహా ఎవరైనా కోరుకునేది ఆరోగ్యం బాగుండాలని, తాగడానికి నీళ్లు ఉండాలని, పంట పండించుకోవడానికి సాగునీరు ఉండాలని, బిడ్డల్ని చదివించుకోవాలని, మనకి తలపైన ఒక గూడు ఉండాలని కోరుకుంటాం. ఇవి ఇవ్వటానికి ప్రభుత్వాలు రకరకాల పనులు చేస్తూ ఉంటాయి. లేదు, మీరు పూలు ఇసురుతుంటే కళ్ళకు తగులుతున్నాయి, అందుకని దయచేసి పూలు ఇసురుతుంది. ఇవి ఆయన పూలు ఇసురుతాని చెప్పండి, ఆయన పూలు ఇసురుతాయి. ముఖ్యంగా మన కొల్లేరు సమస్యలు ఉన్నాయి. మౌలికంగా మన కొల్లేరు కాంటూర్ సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది, ఆక్వా రంగాన్ని 50 ఎకరాలు బెదిరించి ఎమ్మెల్యే కొడుకు తీసేసుకున్నాడు అలాంటి ఉన్నాయి. ఆక్వా రంగం ఖర్చులు పెరిగిపోయినాయి. ₹1.50 ఉండే కరెంటు ఖర్చులు ఈ రోజున ₹5 పైగా పట్టుకెళ్ళిపోయాడు. అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది. వీటన్నిటికంటే ఇంతమంది యువతున్నారు, ఆడపడుచులున్నారు. అక్కడ కూర్చొని కులం కాని కులం కార్మికులం, భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి అన్న కోరికకి అదే ఆ బోర్డు ఎందుకు వచ్చిందంటే, క్లాస్ వార్ అని చెప్పే జగన్ వచ్చి రాగానే మీ భవన నిర్మాణ కార్మికులు, మన భవన నిర్మాణ కార్మికులు పొట్టనే కొట్టాడు. ఎవరైతే కష్టం చేస్తారో